10 రోజుల తర్వాత ఆకాష్ వచ్చాడు. ఆఫీసుకు అతను వచ్చాడని తెలిసి ఎంతో ఆనందపడింది అనన్య. ఎండి గారు పిలుస్తున్నారమ్మా, అటెండర్ వచ్చి చెప్పాడు. ఆకాష్ ఛాంబర్లోకి వెళ్ళింది. సీరియస్గా ఫైల్లోని కాగితాలు తిరగేస్తున్నాడు. అతనికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చుంది. 10 రోజుల తర్వాత కనిపించారు, మీకు థ్యాంక్స్ చెబుదామంటే వీలు పడలేదు అంది అతన్ని తదేకంగా చూస్తూ. నేనేం ఉల్లిపాయలు చింతపండు వ్యాపారం చేయట్లేదు. విశాఖపట్నంలోనే ప్రతిరోజు నీకు కనిపిస్తూ కూర్చోడానికి. 100 కోట్ల వ్యాపారాలున్నాయి మాకు. నేను ఒక్కడనే 5 కంపెనీ వ్యవహారాలు చూడాలి. ఈ రోజు ఇక్కడుంటే రేపు ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది అన్నాడతను చిరాకు పడుతూ. నొచ్చుకుందామే. అతని వైపు చూడ్డానికి కూడా ధైర్యం చాలక తలంచుకుని కూర్చుంది. మరో 2 నిమిషాల్లో అతను మామూలు స్థితికి వచ్చాడు. టెన్షన్కు గురైనప్పుడు అలా మాట్లాడుతుంటాను, సారీ, క్షమించాలి. మిమ్మల్ని చూస్తే ఒత్తిడి తగ్గుతుందనే పిలిపించాను నా ఛాంబర్కు. ఆ విషయం మర్చిపోయి మీ మీద ఎగరడం మొదలుపెట్టాను. రియల్లీ ఐఎమ్ ఎ ఫూల్ అన్నాడు చెంపలు వాయించుకుంటూ. ఆమె మొహంలో చిరునవ్వు చోటు చేసుకుంది. అదృష్టదేవత మా కంపెనీలో అడుగుపెట్టినట్లయింది మీరు రావడంతో. ఇండస్ట్రియల్ పార్కు పెట్టడానికి మనకు ప్రభుత్వం 500 ఎకరాల భూమి తక్కువ ధరకే ఇచ్చేసింది. మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన రోజే ప్రభుత్వం భూమిని మన కంపెనీకి అప్పగిస్తూ జీవో విడుదల చేసింది. దిస్ ఈజ్ గ్రేట్ గోయింగ్. మనం ఇండస్ట్రియల్ పార్కు పెట్టబోతున్నాం. 1000 మందికి ఉద్యోగాలు సంవత్సర కాలంలో ఇవ్వబోతున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చి పారిశ్రామిక పార్కు నిర్మించబోతున్నాం అన్నాడతను ఆవేశపడుతూ. అతను ఏ నిమిషాన ప్రసన్నంగా మాట్లాడతాడో, ఏ క్షణంలో ఫైర్ అవుతాడో ఆ అమ్మాయికి అర్థం కాకుండా ఉంది. మీరు బిజీగా ఉన్న నా బర్త్డే గుర్తుపెట్టుకుని గ్రీటింగ్స్ గిఫ్ట్ పంపారు, చాలా థ్యాంక్స్ అందామే. డ్రైవర్ సరుకులాగి కరాచీ బేకరీ బిస్కెట్లు, పుల్లారెడ్డి స్వీట్స్ ప్యాకెట్లు బయటకు తీసి ఆమె ముందుంచాడు. మీకోసం హైదరాబాద్ నుంచి వస్తూ తెచ్చాను, తీసుకోండి ప్లీజ్ అన్నాడతను. మొహమాట పడిపోయింది. ఆ ప్యాకెట్లు తీసుకుని బయటకు వెళితే ఇంకేమైనా ఉందా? ఆఫీసులో అందరూ ఏమనుకుంటారు? ఆఫీసర్కు తనకు సంబంధం ఉందని ప్రచారం చేయరు? ఆమె మొహంలోని భావాలు చదివాడతను. ఆఫీసులో ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పండి, సాక్స్ చేస్తాను వెధవల్ని. నేను ఒంటరిగాణ్ణి, నాకెవరూ లేరు ఈ లోకంలో అమ్మగారు తప్పితే. ఆమె ఏమీ పట్టించుకోదు, ఎప్పుడూ దైవచింతనలో ఉంటుంది. మనసుకు నెచ్చిన వాళ్లతో సన్నిహితంగా ఉండడం తప్ప స్పేస్లోకి యాస్ట్రోనాట్స్ను పంపుతాం గాని గుండె లోతుల్లోకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చెయ్యం. ఎదుటి మనిషి మనసును చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యం అన్నాడతను విండోలోంచి దూరంగా కనిపిస్తోన్న సముద్రం కేసి చూస్తూ. మరో మాట మాట్లాడకుండా బిస్కెట్స్, స్వీట్ ప్యాకెట్లు తీసుకుంది. గుడ్, ఐ లైక్ యూ. మిమ్మల్ని ఎందుకు పిలిచానో తెలుసా? ఇండస్ట్రియల్ పార్కుకు సంబంధించిన పేపర్లన్నీ ఓ ఫైల్లో ఉంచండి. వెరీ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్. ఆ ఫైలు మీ దగ్గరే ఉంచండి. ఎకరం భూమి 2 లక్షలుంటే మనకు 50,000కి ఇచ్చారు. భూమి బదలాయింపులపై స్టాంపు డ్యూటీ నుంచి మినహాయింపు కూడా ఉంది. ఈ విషయాలు అందరికీ తెలియకూడదు. ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి నానా తంటాలు పడ్డాను అంటూ కొన్ని పేపర్లు ఆమెకిచ్చాడు. ఈ పేపర్లన్నీ ఫైల్ చేసి మీ దగ్గరే ఉంచండి. నేను అడిగినప్పుడు చూపించండి. వెరీ కాన్ఫిడెన్షియల్ అన్నాడతను. ఆ పేపర్లు తీసుకుని వెళ్ళబోయింది. మేడం, సాయంత్రం మీకు ఎంగేజ్మెంట్స్ ఏమీ లేవు కదా అడిగాడు. ఇంటికి వెళ్ళడం, వంట చేసుకోవడం అందామే. మీరు వంట చేయడం ఏమిటి? గులాబీ రేకుల్లా ఉంటాయి మీ చేతులు. వంట చేసి అంట్లు తోముతూ కూర్చుంటే చేతులు బండబారిపోతాయి. ఏ కూరలో ఎంత ఉప్పు కారం వేయాలో ఆలోచిస్తూ కూర్చుంటే మీరెప్పుడు ఓ కంపెనీకి సీఈఓ అవుతారు? ఇంట్లో ఎవరూ లేరా? వాళ్ళు చేయొచ్చుగా అన్నాడతను. మా నాన్న బిహెచ్ఈఎల్లో చిన్న ఉద్యోగి. మా చెల్లెలు బీటెక్ చదువుతోంది. తమ్ముడికి చదువు మీద శ్రద్ధ లేదు. డిగ్రీ పూర్తి చేయడానికే దండయాత్రలు చేస్తూ ఉన్నాడు అందామే ఇంటి విషయాలు చెబుతూ. సాయంత్రం ఆఫీస్ పనులయ్యాక రెస్టారెంట్కి వెళదాం. ఆ తర్వాత సినిమా ప్రోగ్రాం. మిమ్మల్ని ఇంటి దగ్గర కారులో డ్రాప్ చేస్తాను. ఇంటికి ఫోన్ చేసి ఆలస్యంగా వస్తున్నట్టు చెప్పండి. వంట ఏర్పాట్లు వాళ్ళు చూసుకుంటారు. ఏం మాట్లాడాలో తెలియక అలాగే నిలబడిపోయింది. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అన్నాడతను ఎవరికో ఫోన్ చేస్తూ. అతని ఛాంబర్లో నుంచి బయటకొచ్చింది. ఆమె అనుకున్నట్లే ఆఫీసులో పనిచేసే ఇతర ఉద్యోగులు ఆమె చేతిలోని ప్యాకెట్లు చూసి చెవులు కొరుక్కున్నారు. అటెండర్ను పిలిచి, సార్ హైదరాబాద్ నుంచి తెచ్చారు, అందరికీ పంచమనిచ్చారు, డిస్ట్రిబ్యూట్ చేయి అంది ప్యాకెట్లు ఇస్తూ. ఈ వికెట్టు పడిపోయినట్టే అంది ఓ అమ్మాయి తన పక్కన కూర్చున్న మరో అమ్మాయితో. ఆ అమ్మాయి మాటలు పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది అనన్య.
బీచ్ రోడ్లో కొత్త స్కోడా కారులో అందమైన అమ్మాయిని పక్కన కూర్చోబెట్టుకుని డ్రైవ్ చేయడం అంతులేని ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఆకాష్కు. ఆమె నుంచి మొగలి పూల పరిమళమేదో తనను చుట్టేస్తున్నట్టుగా అనిపించింది అతనికి. కొత్త కార్లు కొంటూ ఉంటాను. 10 రోజులు వాడి ఎవరికో ఒకరికి గిఫ్ట్గా ఇచ్చేస్తూ ఉంటాను. దట్ ఈజ్ మై హాబీ అన్నాడు ఆకాష్ గొప్పగా. ఈ కారు ఎవరికివ్వాలనుకుంటున్నారు అడిగింది అనన్య. మీరు కావాలంటే తీసుకోండి, మరో కారు కొనుక్కుంటాను అన్నాడతను. నా పుట్టినరోజు మీరిచ్చిన వెండి నెమలి తీసుకున్నందుకే ఏదో భారం నెత్తిమీద ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. మీకు ఏదొక గిఫ్ట్ ఇచ్చేస్తేనే గాని ఆ భారం తొలగిపోయేట్లు లేదు. మీ దగ్గర ఈ కారు తీసుకుంటే రుణభారంతో పాతాళంలోకి కుంగిపోతాను. ఎవరికివ్వాలనుకుంటున్నారు? ఓ నాయకుడికివ్వాలి. ఎందుకు? మన కంపెనీకి భూములిచ్చినప్పుడు మనం అతని రుణం తీర్చుకోవాలి కదా. మీకు 5-6 కంపెనీలున్నాయి, 100 కోట్ల ఆస్తుంది. ఆ ఆస్తి సరిపోదా? అడగడమైతే అడిగింది కానీ అతని మనసు గాయపరిచానేమో అనుకుంది. భయపడుతూ అతని మొహంలోకి చూసింది. ఆమెలోని తత్తరపాటు గమనించి, ఎన్నో జన్మల ఆత్మీయ అనుబంధం ఉన్నట్లుంది మనిద్దరి మధ్య, అందుకనే అంత ధైర్యంగా అడిగారు. ప్రతి వ్యాపారవేత్త కొత్త వెంచర్స్ చేపట్టాలని, వాటిలో విజయం సాధించాలని, తన కంపెనీల గ్రోత్ రేటు బాగా ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఉన్నదాంతో తృప్తి పడ్డవాడు వ్యాపారవేత్త కాడు. వ్యాపారాలు చేయడం మానేసి తత్వవేత్త అవుతాడు. హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి విశాఖపట్నంలో కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు నాకు. ఇక్కడ కంపెనీ పెట్టి మరో 4గురికి ఉపాధి కల్పించడం మంచి పని కాదంటారా అన్నాడు ఆమె వంపు సంపులను తనివితీరా చూస్తూ. ఎందుకనో అతను చెబుతున్న మాటలు నమ్మబుద్ధి కాలేదామెకు. అకౌంటెంట్ తనతో అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మన ఎండి ఆకాష్ సామాన్యుడు కాదమ్మా. 2 కోట్లు పెట్టుబడి పెట్టి 200 కోట్లు వెనకేసుకుందామనే దురాలోచనలో ఉన్నాడు. అది అతని దూర ఆలోచన. ప్రభుత్వ భూముల్ని కారుచౌకలో కొట్టేశాడు. ఆ భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి భారీ ఎత్తున రుణాలు మంజూరు చేయించుకునే పనిలో ఉన్నాడు. పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయడం, ఎంతోమందికి ఉపాధి కల్పించడం అవన్నీ ఉత్తుతి మాటలే. ఆ విషయాలు సరేగాని నువ్వు అతనికి మరీ క్లోజ్గా మూవ్ కావద్దు, చిక్కుల్లో పడతావు. పెద్దవాణ్ణి చెబుతున్నాను, నీ శ్రేయస్సు కోరి. 10 రోజులు ఓ అమ్మాయిని వెంటేసుకుని తిరిగితే ఆ తర్వాత మరో అమ్మాయి అతని పక్కన కారులో కూర్చుంటుంది. ఎన్నో విషయాలు చెప్పాడాయన. అతను తనతో గౌరవంగానే మాట్లాడుతున్నాడు. అతనికి ఎంతమంది ఆడవాళ్ళతో సంబంధాలుంటే తనకేంటి? తనతో అసభ్యంగా మాట్లాడినప్పుడు తనను లోబరుచుకోవాలని అతను ప్రయత్నిస్తే అప్పుడు అతనికి బుద్ధి చెబుతుంది. అతనికి దూరంగా జరిగిపోతుంది. మీరు పక్కనుంటే మనసులో మధురములు నింపుతున్నట్లు అనిపిస్తోంది అన్నాడతను రెస్టారెంట్లో తన పక్కన కూర్చుని. అతని మాటలు ఎబ్బెట్టుగా అనిపించలేదు. అందమైన ఆడపిల్ల పట్ల ఆరాధనాభావం ఉండడం తప్పెలా అవుతుంది? సినిమా హాల్లో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంది. తన భుజం మీద సినిమా మొదలయ్యాక చెయ్యి వేయడమో, చీకట్లో తన పైకి ఒరిగిపోయి ముద్దు పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తేనో అప్పుడు అతనికి దూరంగా జరుగుతుంది. ఉద్యోగం కూడా మానేస్తుంది తను. షాపింగ్ మాల్లో ఉన్న థియేటర్కు వెళ్లారు. పాత సినిమా సెక్రటరీ ఆడుతోంది. హాలంతా ఖాళీగానే ఉంది. వెనక వరుసకు తీసుకువెళ్లాడు. ఆ వరుసలో వాళ్ళిద్దరూ తప్పితే ఎవరూ లేరు. సినిమాలో లీనమైపోయాడు ఆకాష్. పొరపాటును కూడా ఆమె చేతిని తాకే ప్రయత్నం చేయలేదు. ఆమెపై ఒరిగిపోయి ఆమె చెంపలను తాకాలనే ఆకాంక్ష అతనుకున్నట్లు అనిపించలేదు. సినిమా అయ్యాక అనన్యను ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. వెంటనే తిరిగి వెళ్ళిపోకుండా కారు దిగి డోరు దగ్గర నిలబడి 5 నిమిషాలు మాట్లాడాడు. ఇంటి వరండాలో నిలబడ్డ కార్తీక్కు కారు శబ్దం వినిపించి గేటు దగ్గరకొచ్చి ఆకాష్ను చూశాడు. అతన్ని ఎక్కడో చూసినట్లుందే అనుకున్నాడు. ఎయిర్పోర్టు దగ్గర జరిగిన సంఘటన మదిలో మెదిలింది. ఆకాష్ కారు డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోయాక అనన్య లోపలికొచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. ఆమె దగ్గరకొచ్చి నిలబడ్డాడు కార్తీక్. ఏంట్రా, భోంచేయలేదా? చేశానక్క. నిన్ను డ్రాప్ చేసిన ఆయన ఎవరు? నీకు చెప్పాలా అన్ని వివరాలు? అంది విసుగ్గా. అది కాదక్క, మొన్న మా స్నేహితుడు బెంగళూరు వెళుతుంటే అతనికి సెండాఫ్ ఇద్దామని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. నిన్ను డ్రాప్ చేసిన ఆయన ఎయిర్పోర్ట్ లోపల నుంచి బయటకు వస్తున్నాడు. 25 ఏళ్ల అమ్మాయి అతని చేయి పట్టుకుని ఆపింది. ఇద్దరూ చాలాసేపు ఘర్షణ పడ్డారు. ఇంగ్లీష్లో చాలాసేపు పోట్లాడుకున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆ అమ్మాయితో ఆయన చాలా క్లోజ్గా తిరిగేవాడట. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడట. ఆ అమ్మాయికి గర్భం రాగానే అతను తప్పించుకుని తిరుగుతున్నాడట. నీకు చాలా డబ్బు ఖర్చు పెట్టాను. నువ్వు ఇష్టపడే నా వెంట తిరిగావు. నువ్వు ఉరుగుడుగా మాట్లాడతావు కాబట్టే నేను తప్పించుకుని తిరుగుతున్నాను అని సమాధానం ఇచ్చాడు.
చాలాసేపు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఇద్దరికీ సర్ది చెప్పి పంపించేశారు. వివరంగా ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటన గురించి చెప్పాడు కార్తీక్. ఆలోచనలో పడింది అనన్య. తమ్ముడు అబద్ధం చెప్పడు. ఆకాష్తో చనువుగా తిరగకూడదు. ఏదో సాకు చెప్పి అతనికి దూరంగా ఉంటేనే మంచిది. సర్లే, నువ్వు వెళ్ళి పడుకో. అతను మా ఆఫీసరు. లేట్ అయితే డ్రాప్ చేయడానికి వచ్చాళ్లే. తమ్ముడు వైపు చూస్తూ అంది. అతనితో జాగ్రత్తగా ఉండు. మంచివాడు కాదు అని అక్కకు చెప్పాలనుకున్నాడు గాని నోరు పెగల్లేదు. అక్కకు చెప్పే స్థాయి కాదు తంది. అక్కకన్నీ తెలుసు. ఆమె జాగ్రత్తలో ఆమె ఉంటుంది. ఆ విషయాల గురించి తను మాట్లాడకూడదు అని తనకు తానే సమాధానపడి తన గదిలోకి వెళ్ళిపోయాడు కార్తీక్. ఆఫీసులో ఉన్నంతసేపు ఆకాష్ గురించే ఆలోచిస్తూ ఉండేది అనన్య. అతను తన ఛాంబర్కు పదే పదే పిలవడం, అటువైపు వెళుతున్నప్పుడు అందరూ చూడ్డంతో సిగ్గుతో కుచించుకుపోయేది. ఆఫీస్ పనిలో చిన్న పొరపాటు జరిగితే నవ్వేసేవాడు. అప్పుడప్పుడు గంభీరంగా ఉన్నట్లు అనిపించేది. అతను మాట్లాడకుండా సీరియస్గా ముఖం పెట్టి కూర్చుంటే చిరుచెమటలు పట్టేవామెకి. అతను నవ్వితే ముఖం మీద గులాబీ రంగు పులుముకునేది. ఫైల్ చదువుతూ హఠాత్తుగా తల పైకెత్తి నువ్వు నాకు నచ్చావు అనేవాడు. ఓ క్షణం అతని మాటలు మధురానుభూతి కలిగించేవి. మరుక్షణంలోనే అతను వంచించి మోసం చేస్తాడేమోనని భీతి కలిగేది. ఓ రోజు ఆఫీసులో అతను తన సీటు దగ్గరకొచ్చి మా ఫ్లాట్కి వెళ్ళొద్దాం పదా అన్నాడు. ఎందుకు రమ్మంటున్నాడో అర్థం కాలేదామెకు. నేను రాను, ఇంటికి వెళ్ళాలి, అర్జెంటు పనుంది అని అందామనుకుంది. గొంతు పెగల్లేదు. తలంచుకుని అతన్ని అనుసరించింది. కారులో అతనుండే ఫ్లాట్కి వెళ్లారు. పెద్ద హాలు, 2 బెడ్రూమ్లు. ఫ్లాట్లో ఎటువైపు చూసినా ఖరీదైన ఫర్నిచర్. విశాఖపట్నంలో అతనుండేది నెలలో 4-5 రోజులు. ఇంత ఖరీదైన ఫ్లాట్ ఎందుకు అనుకుంది. ఫ్లాట్లోకి అడుగు పెట్టగానే పాతాళ భైరవి ఎదుట ప్రత్యక్షమై నరుడా, ఏమి నీ కోరిక అని అడిగితే ఏం చెబుతానో తెలుసా అన్నాడతను. అతని మనసులోని కోరిక తనకేం తెలుసు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీల్లా ఎదిగిపోవాలని కోరుకుంటాడేమో. బిల్ గేట్స్ స్థాయిలో ఉండాలని కోరుకుంటాడేమో. స్కై ఈజ్ మై లిమిట్ అని అంటూ ఉంటాడు కదా. తలడ్డంగా ఊపింది. అతను కోరబోయేది తనకు తెలీదు అన్నట్టు. నువ్వు పక్కన నిలబడితే వలపు జల్లు మనసును తడిపేస్తున్నట్టుగా ఉంటుంది. అల్లకల్లోలంగా ఉన్న మనసును నీ చల్లని చూపులతో శాసిస్తూ ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తావు. రియల్లీ యు ఆర్ మై ఫ్యాంటమ్ ఆఫ్ లవ్. ఎప్పుడూ ఈ వెన్నెలమ్మ నా పక్కన ఉండేటట్లు చెయ్యి అని పాతాళ భైరవుని కోరుకుంటాను అన్నాడు. ఆమెకు బాగా దగ్గరగా జరిగి తన నడుం చుట్టూ చెయ్యి వేయబోతున్నాడని గ్రహించిందామె. కొంచెం దూరంగా జరిగింది. మీ పక్కనే ఉన్నాను కదా, పాతాళ భైరవుని కోరుకోవలసినంత పెద్ద కోరికేమీ కాదే అంది అతని వైపు చూస్తూ. అతని కళ్లల్లో జ్వలించే కోరిక ప్రస్ఫుటంగా కనిపించింది. మొదటిసారి ఉలిక్కి పడింది. తన మీద అఘాయిత్యం చేస్తే ఏం చెయ్యాలి? అదే ఆలోచన ఆమె మనసును తొలిచేస్తోంది. అతని సెల్ ఫోన్ మోగింది అదే సమయంలో. హైదరాబాద్ నుంచి హెడ్ ఆఫీసులో పనిచేసే మేనేజర్ ఫోన్ చేశాడు. ఆ కాల్ రావడం నిజంగా అనన్య అదృష్టమే. బాల్కనీలోకి వెళ్ళి ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టాడు. అతని మాటలను బట్టే ఏదో సీరియస్ మ్యాటర్ అనుకుంది. షిట్, అలా జరుగుతుందనుకోలేదు. పెద్ద లాయర్ని పెట్టిన కేసులో ఓడిపోయాం. సుప్రీంకోర్టులో మనకు చొక్కెదురవుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అవతల వైపు నుంచి మేనేజర్ ఏదో చెబుతుంటే కాలుగాలిన పిల్ల అటు ఇటు తిరుగుతూ వింటూ ఉన్నాడు. ఈ రాత్రికే బయలుదేరి వచ్చేస్తున్నాను అనేసి ఫోన్ ఆఫ్ చేశాడు. అనన్య దగ్గరికి వచ్చి నా మూడ్ ఆఫ్ అయింది, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను పదా అన్నాడు ఆకాష్. అనన్య ఇంటికి చేరుకునే వరకు కారులో ఒక్క మాట మాట్లాడలేదు అతను. బాగా అప్సెట్ అయ్యాడని అర్థమైంది ఆమెకు. సీసాలోని నిద్రమాత్రలు గుప్పిట్లో పోసుకున్నాడు అనురాగ్. వాటిని మెత్తగా పొడించేసి నీళ్ల గ్లాసులో కలిపాడు. నిర్వికారంగా గ్లాసులోని నీళ్లు గడగడ తాగేశాడు. ఎటువంటి విచారమూ లేదు, సంతోషమూ లేదు. తల్లి గర్భంలో నుంచి బయటపడ్డాక వెలుగును చూసి కెవ్వున ఏడ్చాడు. ఇప్పుడు మౌనంగా చీకట్లోకి జారుకుంటున్నాడు. బెడ్రూంలోని లైట్లు తీసేశాడు. బయట విద్యుత్ దీపాల వెలుగు కిటికీల్లోకి చొచ్చుకుని రాకుండా కర్టెన్స్ వేసేశాడు. చుట్టూ చీకటి, చిమ్మ చీకటి, తనకు ఇష్టమైన చీకటి. ముఖంలోకి నవ్వు తీసుకొచ్చింది. ఆ నవ్వు ఎవరికీ కనిపించదు. ఒక్కసారి గతమంతా సింహావలోకనం చేసుకోవాలనిపించింది. 28 ఏళ్ల జీవితమే కదా, 28 నిమిషాలు పట్టదు ఒక్కసారి రివ్యూ చేసుకోవడానికి. ఊహ తెలిసినప్పటి నుంచి నాన్న ఎప్పుడూ ఎత్తుకున్నట్లు గాని ముద్దు చేసినట్లు గాని గుర్తులేదు. నాన్న పేరు ఆనందరావు.
ఇంట్లో ఎప్పుడూ చిటపట్లాడుతూ ఉండేవాడు. ఆనందంగా 4 నిమిషాలు గడిపేవాడు కాదు. చిన్న చిన్న కారణాలు చూపి అమ్మను గొడ్డున బాదినట్లు బాదేవాడు. అమ్మను కొడుతుంటే తను ఓ మూల నక్కి చూస్తూ ఉండేవాడు. ఓ రోజు తండ్రికి అడ్డొచ్చి ఆయన చేతిలోని బెల్టు లాక్కోబోయాడు. తనను నెట్టేసి తనను అమ్మను ఇద్దరినీ చితకబాదాడు. నాన్నంటే గుండెల్లో అసహ్యం పేరుకుని పోయింది. విశాఖపట్నం, కాకినాడలో ఆయనకు సినిమా హాల్స్ ఉన్నాయి. సినిమా డిస్ట్రిబ్యూటర్. విశాఖపట్నం చుట్టూ 25 ఎకరాల పొలం ఉంది. సిటీలో 8 పెద్ద భవనాలున్నాయి. వాటి మీద అద్దెలే ₹1,00,000 వస్తాయి. ఆ అమ్మాయిలతో విచ్చలవిడిగా తిరిగేవాడు. అప్పుడప్పుడు ఇంటికి కూడా తీసుకునొచ్చేవాడు. నాన్నకే కాకుండా ఆయన తీసుకొచ్చిన ఆ అమ్మాయికి కూడా అమ్మే అన్ని సేవలు చేయాలి. బ్రాందీలోకి ఐసు గడ్డలు రెడీగా ఉంచాలి. చికెన్ వేపుడు, మటన్ కూర వండి సిద్ధంగా ఉంచాలి. ఆయన భోజనం చేయగానే చేతులు తుడుచుకోవడానికే నాప్కిన్తో ఎదురుగా నిలబడాలి. ఒక్క నిమిషం ఆలస్యమైతే బండబూతులు. తను పెద్దయ్యాక అమ్మ సిగ్గు విడిచి ఓ విషయం చెప్పింది. మీ నాన్న నేను ఎప్పుడూ ఒకే మంచం మీద పడుకోలేదురా. నేను గదిలో పడుకుంటే ఆయన మరో గదిలో పడుకునేవారు. మురిపెంగా ఒక్కరోజు నాతో మాట్లాడలేదు. మరి నేనెలా పుట్టాను? అమాయకంగా అడిగాడు తను. పెళ్ళయ్యాక 3 నిద్రలు మా ఇంట్లో ఏర్పాటు చేశారు. శోభనం కూడా ఆ మొదటి రాత్రే. 3 నిద్రలయ్యాక కట్నం డబ్బు ముట్టజెబుతానన్నాడు మా నాన్న. ఆ డబ్బు కోసం పందిరి మంచంలో చోటిచ్చాడో లేక మరో ఆడదాంతో అత్తగారి ఊళ్ళో కులకడానికి వీలు పడకో నాతో ఆ 3 రాత్రులు గడిపారు. ఆ 3 రాత్రుల సుఖానికి నువ్వు కడుపున పడ్డావు. చెప్పుకుపోయింది అమ్మ. స్నేహితులతో బయట తిరిగితే ఊరుకునేవాడు కాదు. తన స్నేహితులెవర్నీ ఇంటికి రానిచ్చేవాడు కాదు. ట్యూషన్ మాస్టర్లు కూడా ఇంటికొచ్చి చదువు చెప్పేవారు. మార్కులు తక్కువొస్తే టీచర్లని కోపడేవాడు. తనని డాక్టర్ని చెయ్యాలని నాన్న ఆరాటం. తరచూ తలనొప్పొచ్చేది. సైన్స్ పుస్తకాలు చదువుతుంటే తలనొప్పి ఎక్కువయ్యేది. అప్పుడు అర్థమైంది తను డాక్టరు కాలేడని. నాన్న ఒత్తిడి వల్లనే సైన్స్ సబ్జెక్టులంటే తనకు అయిష్టత ఏర్పడింది. లిటరేచర్ చదువుతుంటే మనసుకు ఆహ్లాదంగా ఉండేది. కాలేజీలో కూడా ఒంటరిగానే తిరిగేవాడు. ఒకళ్ళిద్దరితో స్నేహం చేసినా, వాళ్ళు ఇంటికొచ్చినా, ఫోన్ చేసినా స్నేహితుల్నే తిట్టేవాడు నాన్న. తనతో ఎవరూ క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కాదు. ఏ విషయంపైన ఆసక్తి ఉండేది కాదు. కాలేజీలో అందమైన అమ్మాయిలు ఉండేవాళ్ళు. ఆ అమ్మాయిల చుట్టూ తన క్లాస్మేట్స్ తిరుగుతుండేవాళ్ళు. వాళ్ళని ఏడిపించేవాళ్ళు. ఓ రోజు ఒకడు ఓ అమ్మాయి చేయి పట్టుకుని లాగాడు క్లాస్ రూంలోనే. ఆ దృశ్యం చూడగానే రక్తం ఉడుకులెత్తింది. నరాలు పొంగాయి. కోపంతో ముఖం బిగుసుకుపోయింది. ఆ కుర్రాన్ని చితకబాదాడు. మిగతా అబ్బాయిలు తనను చుట్టుముట్టారు. వాణ్ణెందుకు కొట్టావు? ఆ అమ్మాయిని అల్లరి పెడుతుంటే కొట్టాన్రా అన్నాడు తన మీదకు దూసుకొస్తున్న కుర్రాళ్లను నెట్టేస్తూ. నువ్వు బీసీ కాలంలో ఉండాల్సిన వాడివి. ఆ అబ్బాయి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని లాక్కుండా ముసలమ్మతో వసంతాలాడతాడా? ఆ అబ్బాయి అల్లరి చేస్తుంటే ఆ అమ్మాయి ముసుముసుగా నవ్వుకుంది గాని వాడి చెంప పగలగొట్టిందా? నువ్వు పెద్ద హీరోలో వచ్చి వాణ్ణి కొట్టావు. నిన్ను మేం కొడితే దిక్కెవరు నీకు? అంటూ తన మీద పిడిగుద్దుల వర్షం కురిపించారు. లవకుమార్ వచ్చి అడ్డుపడ్డాడు. తనను వాటేసుకుని వాళ్లకు దూరంగా తీసుకువెళ్ళాడు. ఆ అమ్మాయిలను ఏడిపించడం, ఆట పట్టించడం ఆ అబ్బాయిలకుండే అల్లరి హక్కు. నీకెందుకంత కోపం వచ్చింది? అడిగాడు లవకుమార్ తనను క్యాంటీన్లో. ఆడవాళ్లను ఎవరన్నా హింసిస్తున్నా, ఏడిపిస్తున్నా తట్టుకోలేను. చిన్నప్పటినుంచి మా అమ్మకు నాన్న నరకం చూపించడం చూస్తూ ఉన్నాను. ఆడపిల్లల జీవితాలను నాన్న నాశనం చేయడం గమనించాను. ఆ ప్రభావం నా మీద ఉందేమో. ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేను. ఆ దృశ్యాలు చూస్తే రక్తం సలసలా కాగిపోతుంది. టీవీల్లో, సినిమాల్లో అటువంటి దృశ్యాలు చూసినా ఏడుపొస్తుంది. టీవీ ఆఫ్ చేయడమో, సినిమా హాల్ నుంచి బయటకొచ్చేయడమో చేస్తాను. ఆ రోజంతా మనసు బాధతో ముడుచుకుపోతుంది. మనసు విప్పి లవకుమార్తో మాట్లాడాడు. లవకుమార్ మంచి స్నేహితుడయ్యాడు. క్లాసులో తన పక్కనే కూర్చునేవాడు. సాయంత్రం పూట బీచ్కు వెళ్ళేవారు. అందరికీ దూరంగా జనసంచారం లేని చోట కూర్చునేవాళ్ళు. మౌనంగా ఎగసిపడుతున్న కెరటాలకేసి చూస్తూ కూర్చునేవాళ్ళు. ఉన్నట్లుండి దిస్ ఈజ్ లైఫ్ అనేవాడు లవకుమార్. చాలాసేపు మౌనంగా కూర్చుని ఒక్కసారి నోరు విప్పి ఏదో చెప్పుకుపోయేవాడు. సముద్రంలోని నీరు ఎండకు ఆవిరై ఆకాశంలో చేరుతుంది. మేఘమై కదలాడుతుంది. చల్లబడినప్పుడు వర్షమై భూమికి చేరుతుంది. నదుల్లో ప్రవహించి పొలాలను తడిపి మళ్ళీ నీరు సముద్రంలో చేరుతుంది. మనిషి జీవితం కూడా అంతే. నలుగురికి ఉపయోగపడి మట్టిలో కలిసిపోవాలి. దిస్ ఈజ్ లైఫ్ అన్నాడతను. అతని మాటలు నచ్చేవి. ఆత్మీయుడయ్యాడు.
ఒక్కరోజు అతను కనిపించకపోతే పిచ్చెక్కినట్లుండేది. అదే మాట అతని దగ్గరంటే, ఎప్పుడూ నీ పక్కన ఉండలేను కదా, ఎప్పుడో ఏదో ఒక రోజు జారిపోతాను అన్నాడతను. అలా అనొద్దు, నువ్వెప్పుడూ నా పక్కనే ఉండాలి అన్నాడతను ఉద్వేగం నిండిన కంఠంతో. మరో రోజు పార్కులో సిమెంట్ బెంచి మీద పక్కపక్కనే కూర్చుని ఆడుకునే పిల్లల్ని చూస్తూ, మా అమ్మా నాన్నలు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారు అన్నాడు లవకుమార్. ఉన్నట్టుండి అకస్మాత్తుగా ఎగదోసుకొచ్చిన ఉద్వేగాన్ని, ఆందోళనను అదుముకునే ప్రయత్నం చేస్తున్నాడతను. ఎందుకు? పెళ్ళై 25 గడిచాక ఇప్పుడు ఆ ఆలోచన ఎందుకొచ్చింది అడిగాడు తను. చిన్న విషయం మీదే ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం వచ్చేసింది అన్నాడతను. విడాకుల దాకా దారితీసిన సంఘటన గురించి చెప్పాడు. లవకుమార్ తల్లి పాత బట్టలకు స్టీలు సామానమ్మే 25 అమ్మాయిని ఇంట్లోకి పిలిచి హాల్లో కూర్చోబెట్టింది. మార్బుల్ ఫ్లోరింగ్ మీద చతికిలబడి కూర్చుని చీర మోకాళ్ళ వరకు లాక్కుని స్టీలు గిన్నెలు చూపిస్తూ ఉందా అమ్మాయి. సోఫాలో కూర్చున్న లవకుమార్ తండ్రి దృష్టి పచ్చగా మెరుస్తోన్న ఆ అమ్మాయి కాలిపిక్కలపైనుంది. బీరువాలో ఉన్న పాత చీరలు చొక్కాలు తెచ్చిచ్చింది తల్లి. ఆ అమ్మాయి వంగినప్పుడు అతని చూపులు కాంక్షతో తడుముతున్నాయి. తనిచ్చిన బట్టలకు పెద్ద స్టీలు గిన్నెమ్మని అడుగుతూ ఉంది లవకుమార్ తల్లి. ఓ పాత పొట్టుచీర పట్టండి అమ్మగారు, గిన్నెచ్చేస్తాను అంటూ ఉందా అమ్మాయి. కుదరదంటోందామె. పోనీలేవే, ఓ పాత పట్టుచీరిచ్చే, 2 బీరువాల నిండా పొట్టుచీరలున్నాయి, ఏం చేసుకుంటావు అన్నాడతను పేపర్ కొసల్లో నుంచి ఆ అమ్మాయిని చూస్తూనే. మీరు మధ్యలో కల్పించుకోకండి, మీ పని మీరు చూసుకోండి, ఆడవాళ్ల వ్యవహారం మీకెందుకు. ఆ అమ్మాయి పైట సర్దుకునే ప్రయత్నం చేసింది. స్టీలు పాత్రలు అమ్ముకునే అమ్మాయి ఎంత బ్రతిమలాడినా మరో చీర ఇవ్వడానికి ఒప్పుకోలేదు లవకుమార్ తల్లి. ఇంకొక రోజు వచ్చింది ఆ అమ్మాయి. అమ్మగారు లేరా సారు అంటూ. లేరులే, లోపలికి రా, పాత చీరలేం కర్మ, కొత్త పట్టు చీరే ఇస్తాను అన్నాడతను కొంటిగా నవ్వుతూ. ఆ అమ్మాయి లోపలికొచ్చింది. ఆ అమ్మాయిని స్పృశిస్తూ పరవశించిపోయాడతను. ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన లవకుమారి తల్లికి తమ పడకగదిలో నుంచి వస్తోన్న ఆ అమ్మాయిని చూడగానే విషయం అర్థమైంది. పడక గదిలో మొత్తుగా పడుకున్న భర్తను చూసి చేదరించుకుంది. తల్లిదండ్రులు ఎందుకు విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారో వివరించి చెప్పాడు లవకుమార్. మగవాళ్ళన్నాక ఏవేవో చిన్న తప్పిదాలు చేస్తుంటారు. చిన్న విషయానికే సంసారం కూల్చుకోవాలా? తప్పు చేసిన భర్తను క్షమిస్తుంది గాని ఏ ఆడదైనా రోడ్డెక్కి అల్లరి చేస్తుందా? మా అమ్మ చేసిన పని నాకు నచ్చలేదు అన్నాడు లవకుమార్. మిత్రుడి మాటలతో విభేదిస్తూ, చిన్న విషయం అంటావేంటి? నిబద్ధత, భార్యాభర్తలు ఒకరి మీద ఒకరికి ఉండాల్సిన నమ్మకం, గౌరవాన్ని మంటగలిపిన సంఘటనది. కట్టుకున్న భార్య పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. పరాయి స్త్రీలతో శారీరక సంబంధాలు పెట్టుకోవడం నేను సహించను. మా నాన్నంటే అందుకే నాకు ఒళ్ళు మంట. తన మనసులోని మాట చెప్పేశాడు. మిత్రుడి భుజం మీద చేయి వేసి, మా నాన్నకు మా అమ్మంటే పంచ ప్రాణాలు, అయినా ఏదో బలహీనమైన క్షణంలో ఆ తప్పు చేశాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడుతున్నాడు కదా, మా అమ్మ కొంచెం సర్దుకుపోతే బాగుండేది అన్నాడతను. మన మగవాళ్ల బుద్ధే అంతరా. మగవాడు తప్పు చేస్తే సర్దుకుపోవాలి, చూసి చూడనట్లు ఉండాలని లెక్చర్లు దంచుతాం. ఆడది తప్పు చేస్తే చీల్చి చెండాడతాం, కులట అని బిరుదు తగిలిస్తాం అన్నాడు తను ఆవేశంగా. నీకు ఆడవాళ్లంటే అభిమానం, ప్రేమ ఉందిరా. నిన్ను కట్టుకోబోయే అమ్మాయి ఎక్కడుందో గాని సుఖపడుతుంది అన్నాడు తను నవ్వుముఖం పెట్టి. వారం రోజులు తిరిగేసరికి లవకుమార్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. క్యాన్సర్ వ్యాధి కవళించడంతో 3 నెలలు తిరక్కముందే కాలగర్భంలో కలిసిపోయాడు. కొడుకు చనిపోవడంతో లవకుమార్ తల్లి భర్త మీద ఒరిగిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. కొడుకు పోవడం వాళ్ళిద్దరినీ ఒకటించేసింది. స్నేహితుడు చనిపోవడం అనురాగ్కు పెద్ద షాక్. కొన్నాళ్లు డిప్రెషన్లో పడిపోయాడు. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేవాడు కాదు. ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడేవాడు కాదు. మానసికంగా బాగా కుంగిపోయాడు. ఒంటరిగా గదిలో గడపడం అలవాటైపోయింది. తండ్రి తనను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించాడు. పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయిల ఫోటోలు తెచ్చి చూపించేవాడు. ఎవరూ నచ్చేవారు కాదు. పెళ్లి చూపులని ఆ ఊరు ఈ ఊరు తిప్పేవాడు. మనసును తాకిన అమ్మాయి కనిపించలేదు. ఎందుకు నచ్చలేదని నాన్న విసుక్కునేవాడు. మీ అమ్మ అందంగా లేకపోయినా నేను చేసుకోలేదు. పెళ్ళయ్యాక నచ్చిన అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయితో తిరుగు. నువ్వు మగాడివి, ఎవరు వద్దంటారు, ముందు పెళ్లి కొప్పుకో అనేవాడు నాన్న. తన ప్రవర్తన చూసి నాన్నకు కూడా విసుగెత్తింది. పెళ్లి ప్రస్తావన తేవడం మానేశాడు. మనసుకు నచ్చిన అమ్మాయి తారసపడితే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తన ఊహాసుందరి ప్రత్యక్షం కాలేదు.
28 ఏళ్లు దాటాయి. ప్రేమించడం అంటూ జరిగితే ప్రేమ తడి ఆరిపోకూడదు. ఇబ్బందులు ఎదురైనా పెళ్లి కాకముందు ఎటువంటి ప్రేమను పొందాడో చివరి దశ వరకు అలాగే కొనసాగాలి. కష్టాలొచ్చినప్పుడు ప్రేయసికి దూరంగా జరిగిపోకూడదు. నిజమైన ప్రేమకు స్వార్థం ఉండదు. అదే తన ఆలోచన ప్రేమ పట్ల. కానీ మనసుకు ఎవరూ నచ్చరు. అందరూ తన ఆస్తి చూసి వెంటపడుతున్నారనే ఫీలింగ్. డిప్రెషన్ నుండి బయటపడలేకపోవడానికి కారణం హృదయంలో ప్రేమాంకురాలు మొలకెత్తకపోవడమే. ప్రేమ రాహిత్యం. గదిలో ఒంటరిగా కూర్చుంటే ఎవరు ప్రేమిస్తారు? ఒకవేళ ప్రేమిస్తున్నానని ఎవరన్నా అన్నా తనకు ఆ అమ్మాయి నచ్చాలి కదా. అమ్మ మీద కూడా కోపం వచ్చింది. లివర్ పూర్తిగా పాడైపోయి నాన్న చనిపోతే అమ్మ ఏడ్చింది, దిగులు పడింది. నాన్న చనిపోయాడని అమ్మ బాధపడడం నచ్చలేదు. ఏం సుఖపెట్టాడని ఏడ్చి మొత్తుకోవడం. అన్ని వ్యవహారాలు తన చేతుల్లోకొచ్చాయి. సినిమా హాల్స్ నిర్వహణ తనేం చేయడం లేదు. లీజు అగ్రిమెంట్ ప్రకారం డబ్బు తెచ్చిస్తున్నారు. కాకినాడ, విశాఖపట్నం భవనాల అద్దెలు తన అకౌంట్లో జమ అవుతున్నాయి. పొలాలు కౌలుకిచ్చారు కాబట్టి వ్యవసాయం పనులు కూడా ఏమీ లేవు. సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కూడా పెద్దగా తన ప్రమేయం లేకుండానే నడుస్తూ ఉంది. బ్యాంకుల్లో ఎంత ఖర్చు పెట్టినా తరగని డబ్బుంది. ఆర్థిక వ్యవహారాలు కూడా చిరాకును తెప్పించేవి. అన్నింటికీ దూరంగా పారిపోవాలనిపించేది. విసుగు, చిరాకు, కోపం. ఓ రోజు పబ్బుకు వెళ్ళాడు. స్వర్గం అవుట్లెట్స్ అవి. ఇంద్రుడు, కుబేరుడు అక్కడే ఉంటారు. చూపులతో మైకం తెప్పించే మగువలు, మధుపాత్రలు, అమ్మాయిలు, అబ్బాయిల సయ్యాటలు. ఖుషీ ఖుషీగా ఉంటుంది అన్నాడో స్నేహితుడు. అతనితో పాటు నైట్ క్లబ్కు వెళ్ళాడు. అందమైన పార్టీ వేరులో అద్భుతంగా కనిపించారు అమ్మాయిలు, అబ్బాయిలు లోపలికి వెళ్ళేటప్పుడు. కాక్టైల్స్ చప్పరిస్తూ మ్యూజిక్కు అనుగుణంగా ఫ్లోర్ మీద డ్యాన్సులు చేసేటప్పుడు మొదట్లో పద్ధతిగా, డిగ్నిఫైడ్గానే కనిపించారు. ఆ తర్వాత మొదలైంది కోలాహలం. ఎక్కువసేపు అక్కడ ఉండలేక బయటకొచ్చేశాడు. నైటు హోటల్లోనే రూమ్ తీసుకుని ఉండిపోదామన్న మిత్రుడి మాట వినిపించుకోకుండా కారు పార్కింగ్ వైపు వెళ్ళాడు. ఎటువైపు చూసినా అన్నీ ఖరీదైన కార్లే. వాచ్మ్యాన్ ఎక్కడో దూరంగా గేటు దగ్గరున్నాడు. ఓ కారు పక్కన ఆ అమ్మాయి ఏడుపు వినిపించింది. అటువైపు వెళ్ళాడు. ముగ్గురు కుర్రాళ్ల మధ్య ఓ అమ్మాయి సన్నగా ఏడుస్తూ నిలబడింది. ఆ అమ్మాయి కూడా డ్రింకు పుచ్చుకున్నట్లుంది. కూలిపోతూ ఉంది. ఆ అమ్మాయిని కారు వెనక సీట్లో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అబ్బాయి. నా తర్వాత నీ టర్న్ రా అన్నాడా కుర్రాడు. ఆ అమ్మాయి వాళ్ళ ప్రయత్నాలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోంది గాని ఆమె ప్రయత్నాలు ఫలించడం లేదు. వాళ్లను అడ్డుకోబోయాడు. తనను చితకతన్ని అవతలకు తోసేశారు. తన కళ్ళ ముందే ఆ అమ్మాయిని కారు వెనక సీట్లోకి నెట్టేయడం, లోపలికి ఓ కుర్రాడు దూరడం, తలుపు వేసుకోవడం జరిగిపోయింది. మిగిలిన ఇద్దరు కుర్రాళ్ళు బాడీగార్డుల్లా కారు పక్కన నిలబడ్డారు. పార్కింగ్ ఏరియా నుంచి మెయిన్ గేటు దగ్గరకు కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. గేటు దగ్గర కనిపించిన వాచ్మెన్కు జరిగిన సంఘటన గురించి చెప్పాడు. అవన్నీ ఇక్కడ మామూలే సార్, మీరు వెళ్ళండి అన్నాడు వాచ్మెన్. తనను రక్షించమంటూ ఆ అమ్మాయి చూసిన బేలచూపులు తనను వెంటాడాయి. సినిమాలో హీరో 10 మందిని తన్ని అమ్మాయిని అటువంటి పరిస్థితుల నుంచి కాపాడడం గుర్తుకొచ్చింది. తనేం చేయలేకపోయాడు. అన్నీ వైఫల్యాలే. లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. కడుపులో ఏదో తిప్పుతున్నట్లు అనిపించింది. మైకం కమ్మేస్తూ ఉంది. నిద్రమాత్రలు ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. జీవితం ముగియబోతూ ఉంది. చెవుల్లో వింత ధ్వనులు. వాంతి చేసుకోవాలనిపిస్తోంది కానీ తమాయించుకుని బెడ్ మీద అచేతనంగా ఉండిపోయాడు. ఏదో తెలియని భయం చుట్టుముడుతోంది. పెద్దగా అరవాలనుకున్నాడు అనురాగ్. గొంతు పెగళం లేదు. స్పృహ పూర్తిగా కోల్పోయాడు. అదే సమయంలో అనురాగ వాళ్ళింటికొచ్చింది అనన్య.